రెగ్యులర్‌గా అందరూ ధ్యానం జేస్తున్నారు కదా! చాలామంది ధ్యానం చేస్తున్నారు. శ్వాసను గమనిస్తున్నారు. మరి శ్వాసను గమనిస్తున్నప్పుడు మళ్ళా ఈ స్వరయోగం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అంటే మన శరీరంలో మనం ఎర్త్ మీద ఉన్నప్పుడు చంద్రులు లేకపోతే మన శరీరం అనేది పనిచేయదు. చంద్రుడు లేకపోతే ఎర్త్ మీద ఎలాంటి చెట్లు కానీ, జీవరాశి కానీ ఉండదు. సో, సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు కూడా అంతే అవసరం. సో, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా సూర్యుడుంటాడు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా చంద్రుడు ఉంటాడు. అంటే మన శరీరంలో కూడా అలానే శ్వాస కూడా ఎలా ఉంటుందంటే ఇడ, పింగళ అనే 2 శ్వాస ఉంటుంది. దాన్నే మనం 3 తత్వాలుగా జెప్తాం. దాన్నే ఇడ, పింగళ, సుషుమ్న. అంటే సూర్యనాడి, చంద్రనాడి, అగ్నితత్వం. 2 కాంబినేషన్ 2 గాని ఈక్వల్‌గా ఉంటే అగ్ని. అదే రైట్ సైడ్ ఉంటే పింగళ. అదే లెఫ్ట్ సైడ్ ఉంటే ఇడ. అంటే రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. అయితే ఈ యొక్క నాళ్ళు ఏం జేస్తాయి మన శరీరంలో అంటే, మన శరీరంలో ఉన్నటువంటి అందరూ అనుకుంటారు మనం శ్వాస తీసుకుంటేనే బతుకుతున్నాం అనుకుంటారు. శ్వాసకు వెనక ఏముంటుందంటే, శ్వాస మనం తీసుకోము. ఆటోమేటిక్‌గా శరీరం తీసుకుంటుంది. మనం నిద్రపోయినా గానీ శ్వాస ఆడుతూనే ఉంటుంది. ఈ యొక్క శ్వాస ఆడడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలియకుండా మన బాడీలో ఏం జరుగుతుందో శ్వాస తీసుకోవాలంటే లోపల ఒక కంప్రెషన్ అంటే ఒక వాక్యూమ్ తయారవుతుంది లంగ్స్‌లో. ఆ వాక్యూమ్ ఏం చేస్తుందంటే ముందు లాగుతుంది, వదిలేస్తుంది. లాగుతుంది, వదిలేస్తుంది. దానికి ఏంటంటే కనెక్టివిటీ హార్ట్. హార్ట్ ఎప్పుడైతే పంపింగ్ చేస్తుందో లంగ్స్ అనేది యాక్టివ్‌గా ఉంటాయి. లంగ్స్ యాక్టివ్‌గా ఉంది. ఆ హార్ట్ పనిచేయడానికి ఏం చేస్తామంటే మనము హార్ట్ ఒక్కోసారి హార్ట్ బీట్ గాని డౌన్ అయిపోతే మనం దానికి ఒక మీటర్ పెడతారు. హార్ట్ పంపింగ్ పెట్టడానికి ఎలక్ట్రో మీటర్ అనేది ఒకటి ఓల్డెన్ డేస్ ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇప్పుడంటే స్టంట్స్ ఏస్తున్నారు. ఇంతకుముందు ఏం చేస్తారంటే హార్ట్ పంపింగ్ అనేది తగ్గడానికి ఒక మీటర్ పెడతారు. సో, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ హార్ట్‌కెళ్తూ ఉంటే హార్ట్ అనేది పనిచేస్తుంటుంది. హార్ట్ నుంచి లంగ్స్ పనిచేస్తాయి. లంగ్స్ నుంచి మనం బ్రీతింగ్ అనేది తీసుకుంటాం. ఇది మన బాడీ అనాటమీ కంప్లీట్‌గా. సో, ఈ యొక్క హార్ట్ పనిచేయాలంటే దానికి మనం ఏం చెప్తాం అంటే, ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్‌ని మనం ఏమంటామంటే ప్రాణశక్తి అంటాం. అంటే బాడీలో ప్రతి శ్వాసలో కూడా ప్రాణశక్తి లేకపోతే ఏ యొక్క అవయవము పనిచేయదు. అయితే ఈ స్వరాలను ఎందుకు మార్చాలి? అంటే మన శరీరంలో ఆ రెగ్ 24/7 అన్ని పార్ట్‌లు పనిచేస్తూనే ఉంటాయి. నువ్వు నిద్రపోయినా, మేలుకున్నా, నువ్వేం చేసినా, నువ్వు లేజీగా ఉన్నా, నేను రెస్ట్ తీసుకుంటా అన్నా సరే, శరీరంలో ప్రతి పార్టు పనిచేయాల్సిందే. ఏ ఒక్క పార్టు పని చేయకపోతే డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏం చెప్తాం అంటే, మన స్పిరిచ్యువల్‌గా ప్రాణశక్తి సరిగ్గా అందట్లేదు అని జెప్పేస్తాం. సైంటిఫిక్‌గా ఏమంటామంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఆక్సిజన్ లెవెల్స్ ఎళ్ళటం లేదు. అక్కడ క్లాట్స్ వచ్చాయి. అక్కడ లేకుంటే రకరకాల ఏనా గడ్డల్లాంటివి వచ్చాయని చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? అంటే సైంటిఫిక్‌గా అదే కరెక్ట్. స్పిరిచ్యువల్‌గా ఏంటి? ఎనక ఉన్నటువంటి ప్రాణశక్తి దానికి ఫ్లో అనేది ఆగిపోయింది. అయితే ఈ యొక్క ప్రాణశక్తి ఫ్లో అనేది ఎలా ఆగిపోతుందంటే, మనకి కొంచెం సైంటిఫిక్‌గా చెప్పుకుంటే 72,000 నాడులనేది మన శరీరంలో సైంటిఫిక్‌గా ఉన్నాయి. అదేదో స్పిరిచ్యువల్‌గా ఉన్నాయని కాదు. సైంటిఫిక్‌గా ఉన్నాయి. చక్రాస్‌ని తీసుకుంటే సహస్రార చక్రం అని ఉంటుంది. సహస్రార చక్రం అంటే 1000 పెటల్స్. 1000 పెటల్స్ ఎలా ఉంటాయంటే, నేను దాన్ని స్కానింగ్‌లో చూసినప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ హెడ్‌కి 250, లెఫ్ట్ సైడ్ 250, ఫ్రంట్ సైడ్ 250, బ్యాక్ సైడ్ 250 అన్ని నర్వ్స్ అనేది ఉంటాయి. అవే సహస్రారం మనం చెప్పుకునేది. సైంటిఫిక్‌గా చక్రాస్ అన్నీ కనపడతాయి మన బాడీలో. మన శాస్త్రంలో ఊరికేం పెట్టలేదు. వాళ్ళు దర్శించారు. కానీ లేదు ప్రాణమయ కోశంలో ఉన్న చక్రాస్ కనపడవు కాదు. ప్రాణమయ కోశం ఎలా ఉంటుందంటే మన బాడీలో అంతర్గతంగా ప్రాణమయ కోశం ఉంటుంది.
అందరూ ఇది ఫిజికల్ బాడీ, తర్వాత అది అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశం దీనిపైన ఉంటుంది, దానిపైన మనోమయ కోశం ఉంటుంది, దానిపైన విజ్ఞానమయ కోశం ఉంటుంది, దానిపైన అన్నమయ ఆనందమయ కోశం ఉంటుందని చెప్తాం. అలా ఉండవు. నువ్వు లోపలికి వెళ్ళాలి. ధ్యానంలో మనం ఏం చేస్తాం అంటే లోపలికి వెళ్తాం, దర్శిస్తాం. ఫిజికల్ బాడీ పెద్దది, దీని లోపల ఏముంటుందో ప్రాణశక్తి లోపల ఉంటుంది, బయట ఉంటుంది, బయట ఆరాలో ఉంటుంది. బట్ కానీ లోపల ఏముంటుంది, లోపల ప్రాణశక్తి అంతా ఫ్లో అవుతుంది. దాని లోపల మనోమయ కోసం మనసుకు సంబంధించిందంతా ఎక్కడ ఉంటుంది, దాని లోపల ఉంటుంది. దాని లోపల ఏముంటుంది, విజ్ఞానమయ కోసం ఇంటెలిజెన్స్ అంతా ఎక్కడ ఉంటుంది, మన బ్రెయిన్లోనే ఉంటుంది. దాని లోపల ఏముంది, బ్లిస్. నువ్వు ఎప్పుడైతే సోల్ దగ్గరికి వెళ్ళావో ఆనందం లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రాదు. మనం బయట చూస్తాం కోశాలను బయటకు అది చూడాల్సింది. నువ్వు లోపలికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కోశాలన్నీ తగులుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం వచ్చి సోల్ దగ్గరికి వెళ్ళావో దట్ ఈజ్ ఆనందమయ కోశం. మనం చేసేదంతా దానికోసం. మనం ఏ పూజ చేసినా ఏ చేసినా లాస్ట్కి ఏమంటా అంటే శాంతి 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 అంతే. మనం శాంతిగా ఉండాలి, లోపల శాంతిగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి అంతే. అంతకుమించి ఏం కోరుకోం. శాంతిగా ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మనం ఏం చేస్తామంటే ఏం 100 కోరికలు చెప్తాం, శాంతిగా ఉన్నామంటే అన్నీ వచ్చేస్తాయి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తా అంటే సమంకాయం శిరోగ్రహం అనే శ్లోకం ఉంటుంది. తల వెన్ను నిటారుగా ఉంచి ఉదయం సాయంత్రం సంధ్యా సమయాల్లో కూర్చోగలిగితే చాలు. చాలు అంతే. ఏమంత అన్నీ ఇచ్చేస్తా అంటాడు ఆయన. సో అది చేయగలగాలి. మనం ఎంతసేపు చేయగలం, అట్లీస్ట్ 21 minutes. దాన్నే మనం ఏమైనా సంధ్యా సమయం అంటే గాయత్రి చేసేవాళ్ళు గాయత్రి చేస్తారు, సంధ్యా సమయం చేసేవాళ్ళు సంధ్యా చేస్తారు, రకరకాలు. అయితే ఈ శ్వాస ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి నువ్వు ఏ చేసినా చేయకపోయినా సరే సూర్యుడు చంద్రుడు అనేది మన బాడీలో మారుతూ ఉంటాడు. దానికి ఏంటంటే ఎనర్జీస్ ఏం చేసామంటే ఫస్ట్ ఉదయం శ్వాస ఎలా ఉందని తెలుసుకోగలిగితే ఆ రోజు మనకి ఏది కావాలన్నా అది వచ్చేస్తుంది. నువ్వేది చేయగలగా అది స్టార్ట్ అయిపో. దాన్ని ఏం చేయాలి, స్టార్టింగ్ పాయింట్ అంతే. సపోజ్ మనము వాకింగ్ చేస్తున్నాము, రైట్ లెగ్తో స్టార్ట్ చేసామనుకోండి, నీ లెఫ్ట్ ఆటోమేటిక్గా ముందు పడిపోతుంది. నువ్వు లెఫ్ట్ని అడగమని లేదు. రైట్ ఒకటి చూసుకుంటే చాలు, లెఫ్ట్ ఏమైపోతుంది, పడిపోతుంది కదా. సో అదే లెఫ్ట్తో మొదలెడితే రైట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అలానే ఈడా పింగళ కూడా శ్వాసలు అంతే. మనం ఈడాని కొన్నిసార్లు గమనిస్తాము, పింగళాన్ని కొన్నిసార్లు గమనిస్తాం. అయితే ఎలా గమనిస్తామంటే చక్రాస్ని బేస్ చేసుకొని గమనిస్తాం. ఏమవుతుందంటే రోజులో 24 గంటల్లో ఈ 6 చక్రాలు అనేది పనిచేస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే ఉదయం 6 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం 6 దాకా 24 గంటల్లో మనకి పనిచేసే 6 చక్రాస్. ఆ చక్రాస్నే మనం ఏమంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. మనం మామూలుగా మన బాడీ సిస్టంలో మన ప్రకృతి పరంగా ఉదయాన్నే లేచిన ఫ్రెష్ అప్ అవ్వాలి, మోషన్కి వెళ్ళాలి అని చెప్తుంటాం. కంపల్సరీ ఉదయాన్నే వెళ్ళిపోవాలని చెప్తాం. ఎందుకు అంటే 6 to 6:40 మూలాధారం యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు ఎనర్జీస్ అంతా అక్కడ ఎక్కువ మనం తీసుకున్న బ్రెత్లో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా అక్కడికి వెళ్తుంటాయి, మూలాధారానికి వెళ్తుంటాయి. సో మూలాధారం యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో బాడీ అంతా కూడా డీటాక్స్ చేస్తుంది. మోషన్ కానీ, యూరిన్ కానీ, లేక అపానవాయువు కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి, మూలాధారానికి సంబంధించింది. మూలాధారం ఏమవుతుంది, ఎక్కువగా యాక్టివ్గా అంటే బాడీ అంతా డీటాక్స్ అవుతుంది. బాడీ డీటాక్స్ అయితే ఏమవుతుంది, మిగిలేది ప్యూరిటీనే కదా గాడ్. అందుకే మనం మూలాధారం మీద ఫోకస్ చేస్తాం ఎక్కువ. ఉదయం శ్వాసని సాయంత్రం శ్వాసని గమనిస్తాం. మూలాధారం 6 to 6:40 ఉంటే 6:40 నుంచి 6 hours ఎంత 12:40 వరకు స్వాదిష్టాన చక్రం పనిచేస్తుంటుంది మన శరీరంలో. 12:40 నుంచి మళ్ళీ 6 hours ఎంత 7:30 దాకా, 6:30 దాకా. 6:30 దాకా ఏమవుతుంది, మణిపూరవ చక్రం పనిచేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్తా అంటే 6:30 తర్వాత భోజనం చేయొద్దంటారు. కారణం ఏంటి, మణిపూర చక్రం నుంచి ఎనర్జీ పైకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు భోజనం చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఎనర్జీ కిందకి వస్తుంది, ప్రెజర్ పడుతుంది.
మళ్ళీ 6 నుంచి మళ్ళీ 6 అవర్స్ అనాహ చక్రం పనిచేస్తుంది. అనాహ చక్రం నుంచి ఏమవుతుంది? విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, 1000 శ్వాసలు వస్తాయి. అంటే మూలాధారం వచ్చేసి 600 శ్వాసలు, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత మూడు వచ్చేసి 6000 విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార 1000 శ్వాసలు. మొత్తం ఎంత? 21,600 శ్వాసలు రోజుకు తీసుకుంటాం. అది కౌంట్. నువ్వు వద్దన్నా, లేదన్నా, కాదన్నా, నేను ఏం చేస్తా అన్నా ఈ మినిమం అనేది 21,600 శ్వాసలు తీసుకుంటాం. అనగా నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం. గంటకి 900 సార్లు శ్వాస తీసుకుంటాం. సో ఈ రకంగా 24 గంటలు శ్వాస తీసుకుంటాం. ఈ శ్వాసను తగ్గించుకోవడమే మనం చేసేటువంటి పని. నువ్వు శ్వాసను తగ్గించుకుంటే మనలో ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. శ్వాసను పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇక కోపంగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది తెలుసా? బ్రెత్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే ఎవరి మీద ఏదన్నా ఏడుస్తున్నా అనుకోండి, హార్ట్ బీట్ బాగా వినపడుతుంటుంది. అంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే శ్వాసను పెంచుతాయి. మనలో ఉన్న ఎనర్జీని అనేది డ్రైవ్ చేస్తాయి మొత్తం కూడా. అదే మనం ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో అంటాం. ప్రశాంతంగా అక్కడ ఉన్నాను, నువ్వేం చేస్తావు అంటే శ్వాసను స్లో చేసేస్తాం. ఎందుకంటే ఆలోచనలు అనేది జీరో అయిపోతాయి, చుట్టూ ఏం కనపడవు, భక్తి తప్ప. సో అందుకని ఏదైనా టెంపుల్కి వెళ్తే ఏమవుతుంది? బా ఎంత ప్రశాంతంగా ఉన్నావా అనుకుంటాం. లేకుంటే ఏదన్నా ఒక పూజ చేసామనుకో ప్రశాంతంగా, ఎందుకంటే అక్కడ భయము భక్తి రెండుతో కూడుకున్న వల్ల ఏం చేస్తుంది? మిగతా ఏమి ఆలోచించాం. అక్కడ శ్వాస స్లో అవుతుంది. అందువల్ల శ్వాసన ఏమవుతుంది? శ్వాస స్లో అయిపోతే ఏమవుతుంది? అబ్బా మంచి ఎనర్జీ వచ్చింది, మంచి ఎనర్జీ ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అని మనం చెప్తాం. అంతా ఎక్కడుంది? మన శ్వాసలోనే ఉంది. అందుకే దేహమే దేవాలయం. దేవాలయాన్ని ఏం చేయాలి? రోజు ఎలా అయితే దేవాలయాన్ని రోజు కడిగి శుభ్రం చేసి రోజు ఎలా చేస్తామో, మనం యోగా అండ్ ప్రాణాయామ ధ్యానం ద్వారా మన శరీరాన్ని రోజు కడిగి రోజు ఏం చేసుకోవాలి? క్లీన్ చేసుకోవాలి. మనం అది దేహాన్ని తప్ప మిగతా అన్నిటికీ ఒక ముక్కుంటే కొండెక్కడానికి రెడీగా ఉంటాం, కానీ ఒకరోజు ధ్యానం చేయడానికి, యోగా చేయడానికి, ప్రాణాయామం చేయడానికి రెడీగా ఉన్నాం. ఒక ఏం కాదు ఈరోజు చేయకపోతాను అంటాం. సో మరి మరి దేవాలయాన్ని అంత పవిత్రంగా చూసినప్పుడు మన శరీరాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. దాన్ని తప్ప మనం ఏం చేస్తాం? మిగతా అన్నీ చేస్తాం తెలుసా? దీంట్లో దేవాలయంలో చెత్తేస్తామా? వేయం కదా. కానీ మన బాడీలో ఉదయం నుంచి సాయం దాకా ఎన్ని చెత్తలు వేస్తామంటే అన్ని వేసేస్తాం. ఫాస్ట్ ఫుడ్ అంటాం, ఏం కాదు నూడిల్స్ తింటామంట, లేకుంటే బయటకు వెళ్ళి ఆ నూనెలు అంట, ఈ నూనెలు అంట, అవి తింటాం, ఇవి తింటాం. ఇంకా ఇంకా దేవాలయంలో అయినా ఏమైనా ఉంటాయి. ఇంకేం చేస్తామో తెలుసా? ఇంకా తినడం కూడా తినడం లేదు, మింగేస్తుంటాం అన్ని. నమల్లో మానేసేసాను. అందుకే పళ్ళు ఊడిపోతున్నాయి. పళ్ళు పుచ్చిపోయేది ఎందుకో తెలుసా? రెస్ట్ ఈజ్ రస్ట్ అంటే అంతే. ఏమవుతుంది? తప్ప ఏమవుతుందంటే నువ్వు వాడకపోతే తుప్పు పట్టిపోతాయి, అదే పుచ్చిపోతాయి. అయ్యో నా పళ్ళు పుచ్చిపోతున్నాను. ఎవరన్నా సరే జామకాయ కొరుక్కొని తినేవాళ్ళు ఉన్నారా? కట్ చేసుకొని తినేవాళ్ళు తప్పితే. యాపిల్ ఎవరన్నా కొరుక్కొని తినేవాళ్ళు ఉన్నారా? అందరు కట్ చేసుకొని తినాలి. దాన్ని పీల్ తీసి కట్ చేసుకొని తింటే ఇంకేం పనులు ఏం పని చేస్తాయి? స్ట్రెంత్ ఉండాలి కదా. పట్టినట్టు ఊడిపోతున్నాయి, పుచ్చిపోతున్నాయి. అయ్యే నా పళ్ళు పుచ్చిపోయా అంట. ఇంతకుముందు చెరుకు గడల్ని నోటితో తీర్చుకొని తిన్నారు. ఇప్పుడు చెరుకు రసం మిషన్లో వేసి క్రష్ చేసి అది తాగడానికి మళ్ళీ ఒక పైప్ పెట్టేసుకొని తాగేస్తాం, పళ్ళకి తగలకుండా. ఏమైపోయింది? మన పనులను వాడడం మానేసేసాం. అందుకే హాస్పిటల్స్ ఏమి ఎక్కువైపోయాయంటే డెంటల్ డాక్టర్స్ ఎక్కువైపోయారు తెలుసా? గల్లీకి ఒకటి ఉంటుంది డెంటల్ డాక్టర్. పళ్ళు కడుతున్నారు, కడుతున్నారు, సిమెంట్ వేస్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. ఇంకొన్ని రోజులు పోతే కాంక్రీట్లు కూడా వేసేస్తారు మొత్తం. ఆ? అంతే. సో ఏమైపోతుంది? మనం వాడట్లేదు. సో శరీరం ఏమవుతుంది అంటే, శరీరం ఎప్పుడైతే వాడకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది. నీ పెయిన్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా? మనిషి అనాటమీ ప్రకారం మనిషి రోజుకి 16 కిలోమీటర్లు నడవాలి. నడవకపోవడం వల్ల మోకాళ్ళు అనేది అరిగిపోతున్నాయి, ఖాళీగా ఉన్నాయి కదా. ఏం చేయలేక ఉన్న సాల్ట్ అంతా కూడా ఏమవుతుంది? శరీరంలోకి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఉన్నటువంటి జాయింట్స్లోకి వెళ్ళిపోతుంది.
దానివల్ల ఏమైపోతుంది, టకటక శబ్దాలు వస్తున్నాయి, కార్టిలేజ్ అంతా దెబ్బతింటుంది, కార్టిలేజ్ సాల్ట్ వెళ్తుంది, ఆ మధ్యలో ఉన్న మీకు కార్టిలేజ్ పోయిందంటే నీ పెయిన్స్ వస్తున్నాయి, మొత్తం అయింది 1 lakh అండి, ఆపరేషన్ చేసేస్తాం. నీ శరీరాన్ని ఏంది, నువ్వు వేసే చెత్త అంతే. దీనికి ఏమేమి వేస్తున్నాం మనం అంటే, ఫుడ్, మన శరీరానికి ఇచ్చేది ఏంటివి, ఫుడ్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, లేకుంటే శ్వాసన ఇస్తున్నాం. ఈ మూడింటిని కానీ మనం కరెక్షన్ చేసుకోగలిగితే బాడీలో హెల్త్ ఇష్యూ అనేది రాదు. అవి తప్ప మనం ఏమైనా ఇస్తామా శరీరానికి, ఏమి ఇవ్వం. ఆ? సో ఏం చేయగలగాలి రోజు అంటే, ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని దేవాలయంగా భావించి, దేవాలయంలో ఉన్నటువంటి ఒక్కొక్కటి ఎక్కడి నుంచి అంటే, మనకు ధ్వజస్తంభం దగ్గర నుంచి మూలవిరాట్ దాకా ఉండేటువంటివి అన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ ఉంటాయి. వాటినే మనం బాడీలో ఉన్నటువంటి చక్రాస్ అని చెప్తాం. ధ్వజస్తంభం అందుకే 21 మీటర్, 21 ఫీట్స్ ఉంటుంది, 21 రింగ్స్ ఉంటాయి. దానికే మనకి ఇంకా వేదం తెలిసిన వాళ్ళు తెలిస్తే చెప్పచ్చు, త్రిసప్త సమిధకృత అంటే 3 సప్తాలని చెప్తారు శ్రీ సూక్తంలో, పురుషుక్తంలో. అంటే 3 సప్తాలు దాటితే చాలంతే. సో శరీరం అంతా కూడా అంత పవిత్రమైంది. దాన్ని ఏం చేస్తున్నామంటే, మనం ఏం చేస్తున్నామంటే రకరకాల చెత్తలు వేసి రకరకాలు చేస్తున్నాం. వాటిని మార్చడం కోసమే ఈ యొక్క శ్వాస ప్రక్రియని గమనించడం. వేసాం ఇప్పుడు దాకా చాలా రకరకాలు చేసాం. నాలుక మీద సరస్వతి ఉంటుంది, నాలుకని వేస్ట్ చేస్తే సరస్వతి పనిచేయదు, సరస్వతి అనుగ్రహం రాదు. ఇంకొకరిని తిడితే సరస్వతి అనుగ్రహం రాదు. మనం ఎంతమంది తిట్టకుండా ఉంటాం, వాడు వేస్ట్, ఈడు వేస్ట్, ఆడెదవా వీడెదవా వాళ్ళలా వీళ్ళిలా అని చెప్పేసి మొత్తాన్ని ఏం చేస్తాం, నాలుకని ఎలా వాడాలి, ఎంత దారుణంగా వాడతామంటే అంత దారుణంగా వాడతాం. ఇంక నీకు సరస్వతి ఎలా ఉంటుంది, ఉండదు కదా. ఓల్డెన్ డేస్లో ఒక మాట చెప్తే అది జరిగిపోయేది, దట్ ఈజ్ అది, దాన్నే శాపాలన్నారు. ఎందుకు జరిగేవి, నాలుకను అలా పవిత్రంగా వాడేవాళ్ళు, మౌనంగా ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సీరియల్ ఎఫెక్టా లేక ఇంట్లో వాళ్ళ ఎఫెక్టా, చుట్టూ వాళ్ళ ఎఫెక్టా, ఫోన్ ఎఫెక్ట్, ఏం చేస్తాం, 24 గంటలు ఆ టంగ్ పనిచేస్తూనే ఉంటుంది. నీ బాడీ నీ బాడీలో ఇంకా ఆ జ్ఞానం ఎలా వస్తే రాదు, విజ్ఞానమయ కోసం దెబ్బతింటుంది. అప్పుడేమవుతుంది, హార్ట్ చక్ర అనేది దెబ్బతింటుంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలంటే శ్వాసను గమనించాలి. అయితే ఈ శ్వాసను ఎలా గమనించాలి, మనం శ్వాస లోపల తీసుకుంటాం, కింద మళ్ళీ వదిలేస్తున్నాం, ముక్కు చివరి భాగాన్ని గమనించండి అంటారు. వీడియో ఆన్ చేయాలి, వీడియో ఆన్ చేస్తే నేను ప్రాక్టికల్ చేయిస్తా, లేదంటే నలుగురే ఉన్నారు, నలుగురికే చేయిస్తా. ఎందుకు మాస్టర్స్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఎంతమంది ఆనాపానసతి చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, అందరికీ మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాను, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాను. 1 minute సార్. ఎంతమంది ముక్కు చివరి భాగాన శ్వాసను గమనిస్తున్నారు చెప్పొచ్చు. మాస్టర్స్ హ్యాండ్ అందరికి అన్మ్యూట్ ఇచ్చారు, హ్యాండ్ హ్యాండ్ అన్మ్యూట్ రైట్ చేయొచ్చు, చేసుకొని హ్యాండ్ రైట్ చేయొచ్చు, లేకుంటే అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ముక్కు చివరి భాగాన శ్వాసను గమనించేది ఎంతమంది, సార్ దుర్గా ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, ఇచ్చాను మీకు. ఎంతమంది గమనిస్తున్నారు, ముక్కు చివరి భాగాన గమనించండి, ముక్కు చివరి భాగాన గమనించండి. నేను గమనిస్తాను. గమనిస్తారు. ఎటుపక్క చివరి భాగం, ఎటు చివరి భాగం గమనిస్తున్నారు మీరు, ముక్కు చివరి భాగం అంటే లోపల వైపు చివరి భాగమా, ముందు వైపు ఉన్న చివరి భాగమా? రెండు కనుబొమ్మల మధ్య అక్కడ సెంటర్ తీసుకుంటాం. మీరు అదే. నా క్లాస్ విన్నారులేండి. సో మనం ఏంటంటే ముక్కు చివరి భాగం అంటే అందరూ ఇక్కడ పెట్టేసి ఇక్కడ గమనిస్తున్నారు. మనం చేసే తప్పేంటో తెలుసా, ముక్కు చివరి భాగం అంటే లోపల వైపు ఉన్నది కూడా చివరి భాగమే, ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నది కూడా చివరి భాగం. ఎంతమంది లోపల వైపు గమనిస్తున్నారు, మీకు ధ్యానం ఎందుకు కుదరటం లేదంటే, సగం మందికి ధ్యానం ఏంటంటే ఆ ముక్కు చివరి భాగం, ఏ చివర అనేది ఎవరన్నా అడిగారు, ఇంతవరకు ఎవరికి రాలా. ముక్కు చివరం అంటే ఇది ఒకటే, మనకు ఒకటి కనపడేది ఒకటే జ్ఞానం, కనపడేది జ్ఞానం కాదు మనకి. సో ఏమైపోతుంది, మనం ఏం చేస్తామంటే ముందు వైపు గమనించాల్సింది లోపల వైపు. నువ్వు లోపల వైపు కనపడితే నువ్వు అంతర్ముఖానికి వెళ్తావు,
ఆ, లేకుంటే బయట వైపు ఉంటే బహిర్ముఖంలో ఉంటా. ఎంతసేపటికి ఏంటి బయట ఆలోచన. లోపలికి వెళ్ళావనుకో, నువ్వు లోపల ఇక్కడ ఎక్కడైతే గమనించడం మొదలెట్టేసావో ముక్కు చివరి భాగంలో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నీ శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే థాట్స్ రావు, జీరో స్టేజ్కి వెళ్ళిపోతావు. దట్ ఈస్ సమాధి. అంతేకాని మనం ఎంతసేపు ముక్కు చివరి మనం ఇక్కడే గమనించి ఏం లాస్ట్కి ఏమవుద్ది, ముక్కు గమనించి ముక్కు కరిగిపోవడం తప్పే ఉంది. ముక్కు పెరుగుతుంది తెలుసా మీ అందరికీ? బాడీలో మనం చనిపోయేంత వరకు పెరిగే ఏకైక అవయవం ఏంటంటే ముక్కు ఒకటే. అది నువ్వు గమనించడం మొదలెడితే ఏమవుతుంది తెలుసా, అక్కడ ఆగిపోతుంది. దాన్ని ఏజ్ ఆగిపోవడం అంటారు. ముక్కు పెరుగుతూ ఉంటుంది, అది సైంటిఫిక్గా ప్రూవ్. ఏజ్ ఎప్పుడు ఆగిపోతుందంటే ముక్కు పెరగడం అయితే ఆ ఏజ్ ఆగిపోతుంది. అది సైన్స్ ప్రూవ్ చేసింది. నువ్వు ఎంత లోపలికి వెళ్ళగలుగుతుంటే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. మనం ఎంతసేపటికి ఎంత బయట నుంచే గమనించేది గమనిస్తానే ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పే కూడా అంతే. ఇడా పింగళ కానీ సుషుమ్న కానీ ఏం చేయాలి అంటే వీటిని కూడా లోపల వైపుని గమనించాలి, బయట వైపు కాదు. మన ముక్కులోనే ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడన్నా చెప్పుకుందాంలే. ఒక ముక్కులోనే పంచభూతాలను మనం తీయచ్చు. ఒకవైపు ఉంటే నీ బాడీలో ఎలా హీట్ ఉంది, ఒకవైపు ఉంటే ఎలా చల్లదనం ఉందనేది ఈజీగా నీ బాడీలో నీ అగ్నిలో ఉన్నావా, ఏ చక్రం పనిచేస్తుంది అనేది మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఉదయం లేచి మీరు ఏ చక్రాన్ని ఏది యాక్టివ్గా ఉంచారు, ఈరోజు యాక్టివ్గా ఉందనేది తీసుకోవచ్చు. నువ్వు తినే ఫుడ్ ఏ చక్రం ఎఫెక్ట్ అయింది అనేది కూడా నువ్వే తెలుసుకోవచ్చు. అంతే. సో దానికి ఏం కావాలంటే శ్వాస. ముందు శ్వాసను పట్టుకుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. శ్వాస లేకపోతే ఏమవుతారు అంటే మనిషిని గౌరవించదు తెలుసు. మన గౌరవం అంతా కూడా శ్వాసకి. శ్వాస ఆగిపోతే ఏం చేస్తారు, ఎంత పెద్ద బెడ్ మీద ఉన్నా తీసి కింద పండుకోబెడతారు, ఐస్ బాక్స్లో పెట్టాల్సిందే. శ్వాస ఉన్నంత కాలమే నీ జీవితం. నువ్వు గౌరవించాల్సిన శ్వాసని. అంతే. శ్వాస ఆగిపోతే ఏం లేదు. ఆ, ఏమంటే అప్పుడు దాకా ఉన్న పేరుని బట్టి నెక్స్ట్ ఏమంటే ఆ శవాన్ని తీసేయండి అంటాను అంతే. కానీ శ్వాసే నీ జీవితం. శ్వాసనే నీవు గౌరవించాల్సింది. దాన్ని తప్ప మనం ఏం చేస్తాను, మిగతా అన్నీ చేస్తాం. నాకు అది కావాలి, పైనుంచి కింద ఆవరణాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. శ్వాసను మటుకు గౌరవించను. శ్వాసను ఎప్పుడైతే గౌరవించావో అదే జీవితం. పుట్టినప్పుడు పిల్లాడు తెలుసా, పుట్టంగానే శ్వాస తీసుకోవడం. పుట్టిన తర్వాత చాలా మంది పిల్లలు చనిపోతారు తెలుసా. కారణం ఏంది కదా, ఇంతవరకు సైంటిఫిక్గా ఇంతవరకు ప్రూవ్ చేయాలి. లంగ్స్ ఎలా పనిచేస్తాయని ఇంతవరకు సైన్స్ అది ఊంబులో ఉన్నప్పుడు తెలియదు. లంగ్స్ పనిచేయక చనిపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తారంటే ఆ లంగ్స్ పనిచేస్తాయి కాబట్టి. అప్పుడు మొదలెడతాయి లంగ్స్. శ్వాస తీసుకోవడం ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా ఏంటంటే 21 days మనుషుల ఆ పిల్లలు కనపడరు తెలుసా. 21 days రివర్స్లో కనపడతారు. ఎందుకంటే తల కింద కాళ్ళు పైకే ఉండి పుడతారు. అలానే ఉంటారు రూమ్లో. అందుకని వాడు సెట్ కావడానికి మనం ఎలా చూసినా వాడి కళ్ళలోకి వాడికి రివర్స్లో కనపడతాం. అప్పుడు 21వ రోజు తర్వాత ఏమవుతారు, అప్పుడు నార్మల్ మనుషులుగా కన. అప్పుడు దాకా నవ్వడు, వాడికి ఏం అర్థం కాదు. అప్పుడు దాకా గత జన్మ అనేది కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం మొదలెట్టామో అది మెల్లిమెల్లిగా 21 days తర్వాత ఏమవుతుంది, మన లోకానికి వస్తారు. అదే చెప్పా కదా ఇందాక, త్రిసప్త సమిధకృత. ఆ 21 days మనం అన్నిట్లో కూడా మన సైంటిఫిక్గా ఏం చెప్తూ ఉంటామంటే ఎన్ఎల్పి టెక్నిక్స్ అని, ఆ టెక్నిక్స్ అని 21 రోజులు చేస్తే నీ బ్రెయిన్కి అలవాటు అవుతుందని రకరకాల కారణాలు మనం చెప్తాం. అయితే ఈ శ్వాసను ఎలా గమనించాలి? ఇప్పుడు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దాకా మీరు గమనించింది వేరు, ఇప్పుడు గమనించేది వేరు. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు శ్వాసని లోపల వైపు గమనించండి. ముక్కు చివరి భాగాన చెయ్యాలి. అందరు చేస్తేనే మీకు తెలుస్తుంది, లేకుంటే ఊరక ఏదో వినడానికి వస్తే ఏమి ఉపయోగం లేదు. చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వినడానికి.
వింటాం మర్చిపోతాం. ముక్కు చివరి భాగాన అనగా బయటకు కనపడే చివరి కాదు, లోపల మీకు ఎక్కడైతే ఎస్సెన్స్ తెలుస్తుందో ఆ చివరి భాగాన్ని గమనించండి. మీరు ఈరోజు ఎలా ధ్యానం చేస్తారో అలానే మీ యొక్క శ్వాసని ముక్కు చివరి భాగాన లోపల వైపు గమనించండి. లోపల వైపు గమనిస్తూ మీ యొక్క శ్వాస కుడివైపు ఎక్కువ వస్తుందా, ఎడం వైపు ఎక్కువ వస్తుందా, మీ వదిలేటువంటి శ్వాస దాన్ని గమనించండి. లోపల వైపే గమనించండి, బయట వైపు కాదు. రిలాక్స్. ఇప్పుడు స్లోగా కళ్ళు ఓపెన్ చేసేసేయండి. ఇంత ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా కనపడ్డా? మాట్లాడచ్చు ఎవరైనా. నాకు కుడివైపున రన్ అయిందండి. ఉమ్, ప్రశాంతంగా అయితే ఉంది, కానీ ఉమ్, కుడివైపున రన్ అయింది. ఓకే నాకు ఎడం వైపున స్వామి. ఓకే. నెక్స్ట్ ఇంకా. నాకు కుడి వైపునే శ్వాస ఎక్కువ జరిగింది. ఓకే. ప్రశాంతంగా. ఉమ్, ఇంకా చెప్పాలి. స్వామి నాకు కూడా ఇప్పుడు ఎడమ వైపు నడిచిందండి నాకు బాగా. ఆలోచన స్వామి ఉమ్, మాత్రమే స్పర్శ తెలుస్తుంది. ఓకే. ఇంకా చెప్పాలి. సార్ ఎడమ వైపు. మేడం ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. 23 మంది ఉంటే ఒక 4-5 చెప్పారు అంతే. నాకు రాదు నడుస్తుంది కదా. నాకు కుడివైపు నడిచింది గురుగారు. ఓకే సరే, ఇంకా చాలండి. ఎవరు మొహమాటం కొద్ది చెప్పట్లేదు అందరూ. కుడివైపు నడిచిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎడమ వైపు నడిచిన వాళ్ళంతా అనారోగ్యంగా ఉన్నట్టు తెలుసా? ఈరోజు తిథి ఏంటి? చవిట అనుకుంటా అండి. చవితి. సరే. చవితి కదా. చవితి అమావాస్య దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా? అంటే అమావాస్య దగ్గర అయ్యే కొంది, పౌర్ణమి నుంచి అమావాస్యకు దగ్గర అయ్యే కొంది ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ డేస్ అంటే అదే పాడ్యమి, తర్వాత తదియ, చవితి, ఇలా ఆల్టర్నేటివ్ డేస్ ఈడానాడి నడుస్తుంది. అంటే సూర్యనాడి కుడివైపు నడుస్తుంటుంది, సాయంత్రం ఎడమ వైపు నడుస్తుంటుంది. అంటే 1, 3, 5, 7, 9, 11, 13 తిథుల్లో సూర్యనాడి. సో అలా ఏమవుతుంది, చంద్రనాడి సూర్యనాడి అలా నడుస్తూ ఉంటాయి. అలానే పాడ్యం నుంచి పౌర్ణమి దాకా ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ 1, 3, 5, 7 ఉంది కదా. ఫస్ట్ 1 ఈడ, తర్వాత 3 ఈడ, తర్వాత 5 ఈడ, అంటే అలా ఈడ నాడి నడుస్తుంది. అది చూసుకొని కానీ మనం చేసుకోగలిగితే చాలా అంతే. పాడ్యం నుంచి పౌర్ణమి దాకా 1, 3, 5, 7 అనేది ఈడ, 2, 4, 6 పింగళ. అదే
ఆ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఏంటంటే 1, 3, 5 పింగళ, 2, 4, 6 ఇడ బేస్ సంఖ్యలో ఉన్న తిథులకి, సరి సంఖ్యలో ఉన్న తిథులకి అది చూసుకుంటే చాలు. అలా కానీ ఉదయం పూట అంటే సూర్యోదయ కాలంలో ఉదయం 6 అనుకోండి అని యావరేజ్, ఎందుకంటే ఒకసారి 5:30 అవుతుంది, 6 అవుతుంది, 6:15, 6:30 అవుతుంది. సో మీరు కానీ గమనించగలిగితే చాలు, మీకు స్వరయోగం మొత్తం వచ్చేసినట్టే. సరే మీకు అనుకున్న పనులు అవుతాయి. మీరు చేసే ధ్యానమే ఏం చేస్తారంటే, మీరు ఏ రోజు తిథి, అందరి ఇళ్ళలో క్యాలెండర్లు ఉన్నాయి, పంచాంగాలు తెలుసు, అందరికీ తిథులు, వారాలు, నక్షత్రాలు చాలా బాగా తెలుసు నాకంటే. సో మీరందరూ కూడా ఏం చేయగలుగుతారు అంటే, ఆ రోజు తిథి ఏంటి అని తెలుసుకుంటే చాలు. ఆ తిథి ప్రకారం ఏంటి, పౌర్ణానికి ముందున్నామా, పౌర్ణానికి వెనకున్నామా, పౌర్ణం దాటిపోయామా, అది తెలుసుకుంటే చాలు. అంతే. అది తెలుసుకొని కానీ మీరు ఉదయాన్నే కానీ ఆ శ్వాసని గమనించగలిగితే చాలు, అంతే. మీ లైఫ్లో మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి. ఎనీ డేస్లో 3 నెలలు కానీ గమనించగలిగితే ఉదయం పూట ఉదయము సాయంత్రం సంధ్యా సమయాల్లో ఆటోమేటిక్గా మీకున్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా క్లియర్ అయిపోతాయి. ఈ సెట్ కూడా అర్థమైంది? ఇవ్వండి రాత్రి. అర్థమైందా? ఒకవేళ నడవకపోతే ఏం చేయాలి స్వామి? నడవకపోతే నన్ను మార్చాలి, అదే చెప్తాను. నడవకపోతే మార్చుకోవాలి, అదే ఎలా కదా మార్చుకోవాలని చెప్తాను. ఇది అర్థమైంది కదా అందరికీ? అవును. సో ఎలా మార్చుకోవాలి అంటే, కుడివైపు తిరిగి పడుకుంటే ఎడమ శ్వాస ఆడుతుంది, ఎడమవైపు తిరిగి పడుకుంటే కుడి శ్వాస ఆడుతుంది. తెలుసా మీకు? అందుకే ఎడమవైపు తిరిగి పడుకోమంటారు. అందుకే ఏంది, డైజెషన్ సిస్టమ్ అంతా బాగా పనిచేస్తుంది, సూర్యనాడి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకోవాలని చెప్తారు. ఓకే. సో ఎడమవైపు పడుకుంటే ఏమవుతుంది, కుడివైపు శ్వాస ఆడుతుంది. కుడివైపు పడుకుంటే ఏమవుతుంది, ఎడమవైపు శ్వాస ఆడుతుంది. మనం ఆ బెడ్ మీద నుంచి లేచిన తర్వాతే కదా గమనించాల్సింది. అప్పుడే అవును. నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడే శ్వాస తీసుకుంటావు. నువ్వు కుడి శ్వాస కావాలా, ఎడమ శ్వాస కావాలా నువ్వు తెలుసుకున్న తర్వాత ఎటు కావాలంటే అటు సైడ్ టర్న్ చేసి ఒక 1 minute 2 minutes ఉండగలిగితే మారిపోతుంది. అయిపోయింది కదా. అది చేయగలిగితే చాలు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ క్లియర్ అయిపోతాయి. నీకు DNA లెవెల్లో ఏమవుతుందంటే బ్రతే కంట్రోల్ చేస్తుంది, మిగతా అది ఏది ఏం చేయలేదు. నీకు ఫుడ్ తిన్నా ఏం తిన్నా సరే బ్రత్ లేకపోతే ఏం చేయలేదు. బ్రత్ని కంట్రోల్ చేయగలిగి చాలంతా చేస్తుంది. సో దాన్ని మనం ఏం చేయగలంటే, సూర్యుడికి చంద్రుడికి తగ్గట్టుగా మనం పాడ్గమి విద్యా తదియాంచి వాటి నుంచి మనం ఏం చెప్పచ్చు, ఆ శ్వాసను మార్చుకుంటూ ఉండగలిగితే చాలు. ఎందుకంటే అందరికీ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, అందరు దాంట్లో పంచాంగాలు కంపల్సరీ ఉన్నాయి, లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఏమవుతుంది, ఒకరోజు తెలుసుకుంటే అయిపోతుంది అంతే. పౌర్ణమి నుంచి మొదలెడతారా, అమావాస్య నుంచి మొదలెడతారా, నెక్స్ట్ డే అదే మారిపోతుంది అంతే. నువ్వు వద్దన్న మ్యాక్సిమం ఏమవుతుంది, నెక్స్ట్ డేకి మారిపోతూ ఉంటాయి అంతే. 15 days అంతే. 15 days అది 15 days. ఎన్నిసార్లు గమనించాలి. మరి మళ్ళీ నాకు కోల్డ్ అయింది, నాకు లెఫ్ట్ పని చేయట్లేదు, రైట్ పని చేస్తుంది, నేనేం చేయాలి, నేను బాగానే ఉన్నాను, నేను మార్చుకున్నాను, కానీ మళ్ళీ కోల్డ్ అయిపోయి పని చేస్తుంటే 21 times గమనిస్తే చాలు. తర్వాత నువ్వు బ్లాక్ అయిన ఇబ్బంది లేదు, తర్వాత కోల్డ్ ఉంటే ఎలానో బ్లాక్ అయిపోతుంది. నాకు రైట్ బ్లాక్ ఉంది, ఇప్పుడు నాకు కోల్డ్ ఉంది కాబట్టి అందుకు బ్లాక్ ఉంది నాకు. సో అది కానీ గమనించగలిగే చాలా ఏమవుతుంది అంటే, మనకి 30 తిథులు, 30 కాదు 27 రోజులే వస్తాయి మనకి, ఒక తిథి ఎగిరిపోతాయి. మొత్తం కూడా 28 రోజులు వస్తాయి కరెక్ట్గా చెప్పాలంటే. 27 నక్షత్రాలకి 27 రోజులు, మహా అయితే 28వ రోజు వస్తుంది అంతే. సో ఈ 28 days ఒక సైకిల్, ఇది గమనించగలిగితే చాలు. లేడీస్లో ఉన్నటువంటి గైనికల్ ఇష్యూస్ పోతాయి,
నెక్స్ట్ జెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రకరకాల హెల్త్ ఇష్యూస్ డయాబెటిక్ లాంటివి అన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ థైరాయిడ్, క్రానికల్ డిసీజ్, బ్యాక్ పెయిన్ క్లియర్ కానీ ఏంటి ఉండవు. మీ బాడీలో ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కనెక్ట్ ఎక్కడంటే మూలాధార. నువ్వు బేస్ స్ట్రాంగ్గా ఉందనుకో ఏం చేయలేదు, నీ మిగతా ఏ ప్రాబ్లము రాదు. నువ్వు బేస్ను స్ట్రాంగ్ చేసావు అనుకో ఏమవుతుంది, మూలాధార చక్రము స్థిరత్వాన్ని ఇస్తుంది, హెల్త్ని ఇస్తుంది, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తుంది, నీ ఫ్యామిలీ రిలేషన్ స్ట్రాంగ్ చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతే. మీకేం కావాలి? మూలాధారమే. గ్రహాల పరంగా చూసుకుంటే శని గ్రహం, శని స్ట్రాంగ్ ఉన్నాయంటే అన్నీ వచ్చేసినట్టు, అన్ని దోషాలు పోయాయి, దోషాలు పోతాయి, అన్నీ పోతాయి. నువ్వు ఏ రకంగా చూసుకున్నా మూలాధారాన్ని స్ట్రాంగ్ చేస్తే ఏమవుతారు? అదే గాడ్స్ పరంగా చూసుకుంటే మూలాధారమే గణపతి. గణపతిని చేసుకుంటే ఏమవుతుంది, ఏమైనా విఘ్నాలు వస్తాయా? రావు కదా. నీకు ఎలాంటి అప్పుడేమవుతుంది, నువ్వు ఎప్పుడైతే శ్వాసను గమనించడం నేర్చుకున్నావో ఆ శ్వాసే గణపతికి ఉన్నటువంటి తొండం. మూలాధారం నుంచి పైదాకా ఉండే అంత పెద్ద తొండం లాంటిది ఏంటిదంటే శ్వాస. ప్రతి దాంట్లోనూ గణపతి ఉంటాడు. దాన్ని గమనించగలిగితే చాలు. ఒకసారి ఎప్పుడైనా ఫోటోలు చూపిస్తాను, బాడీలో ఉన్నటువంటి గణపతి ఎలా ఉంటాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు, అందరూ మన బాడీలో ఉంటాం. 33 కోట్ల దేవతలు మన బాడీలో పిక్చర్స్ కనపడతాయి. నా దగ్గర ఉన్నాయి అన్ని పిక్చర్స్ నీకు కనపడతాయి. రాముడు కనపడతాడు, కృష్ణుడు కనపడతాడు, దశావతారాలు మన బాడీలో కనపడతాయి. అందుకే మనం ఏం చేసాము, అన్ని 84 లక్షల జీవరాశుల తర్వాత మనం పుట్టామంటే మన బాడీలో అన్ని జీవరాశుల యొక్క ఎనర్జీ మనలో ఉంటుంది. దాన్ని అన్నిటినీ యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? శ్వాసను గమనించి, సూర్యునితో పాటు శ్వాసను గమనించాలి, చంద్రుడు వచ్చేటప్పుడు శ్వాసను గమనించాలి. అది చేయగలిగితే చాలు. నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. కాందంటే ఏముండదు. కాకుండా ఏం చేయాలంటే రెగ్యులర్గా ఏం చేయాలి, గమనించగలగాలి. సూర్యోదయం టైంలోనే గమనించాలి. అందుకే సంధ్యావందనం చేస్తారు. అందుకే సంధ్యావందనంలో అదే జరుగుతుంది. నువ్వు చేసినా చేయకపోయినా సంధ్యావందనం చేసే వాళ్ళకి అదే జరుగుతుంది. కుడివైపు శ్వాసన, ఎడం వైపు ఆటోమేటిక్గా ఆ తిథి పేరు చెప్పగానే ఆటోమేటిక్గా మారిపోతుంది. చేసి అక్కడి నుంచి ప్రాణాయామం మొదలెట్టేవాళ్ళు. దాంట్లో కూడా ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామం ఏం చేస్తా అంటే ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది. ప్రాణాయామాన్ని మార్చేవాళ్ళంతా. ఇప్పుడేం చాలా మంది తెలియలేండి. ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం అయిపోయే స్టేజ్కి వచ్చేస్తాం మనం. ముక్కు పట్టుకోండి అని చెప్తాం. సో అది కాదు, ముక్కు కాదు, అది రైట్ నుంచి తీసుకోవాలా లెఫ్ట్ నుంచి తీసుకోవాలని పూజారులు చెప్పాలి. వాళ్ళకి తెలియదండి. నెక్స్ట్ ఎవరు మనం పూజ చేసుకోవడానికంటే ఆ ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం అని చెప్పేస్తుంటాం. ఆ స్టేజ్లో మనం ఉన్నాం. అది అంటే మనం అడగట్లేదు, వాళ్ళకి తెలియదు. అంత తెలియదు, జ్ఞానం ఎవరికి తెలియదు కాబట్టి అలా అండిపోయారు. అందుకే ఏ పూజ చేసినా కానీ ఏమీ జరగదు. ఎందుకంటే నువ్వు శ్వాసని, నీ లోపలికి వెళ్ళే శ్వాసనే నువ్వు మార్చకపోతే ఇంకేం మారుతుంది? నీ డెసిషన్ ఎలా మారుతుంది? నువ్వు వెళ్ళి ఒక కోరిక తీసుకొని వెళ్ళేసి దేవుడి దగ్గర పెట్టేసి నేను ఆ పూజ చేయిస్తాను, ఈ పూజ చేయిస్తానంటే ఆ పూజ నీ యొక్క శ్వాస నువ్వు మార్చలేదు, కానీ లోపల లోపల నా దేవుడే నీ అన్నీ మార్చేసేయాలంటే ఎలా అవుతుంది? మారదు కదా. మన దాంట్లో మనం మార్చం, కానీ మనం ఏది మారము, కానీ మనకు అన్నీ కావాలి అంట. ప్రాబ్లం అది. సో నువ్వు ముందు శ్వాసను మార్చండి, క్లియర్గా అన్నీ అయిపోతాయి. అన్నీ జరగదంటే ఈ శ్వాసని ఇలా గమనించగలిగితే ఉదయం సాయంత్రము ఏమవుతుందంటే నీకు ముల్లో కాల్లో కాని పని అంటూ ఏముండదు. నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ మంచి పనులు అన్నీ అయిపోతాయి. అలా అని చెప్పి శ్వాసను గమనిస్తా పక్కన నాశనం కావాలి, పక్కనోడు ఇల్లు కట్టుకుంటున్నాడు, నేను ఇల్లు కట్టలేదు కాబట్టి ఆ నాశనం కావాలి, పక్కన వాళ్ళు బంగారంగా ఉన్నారు, నేను కొనలేదు కాబట్టి వాళ్ళు బంగారం అంత అప్పుల్లోకి వెళ్ళాలని కోరుకుంటే అవి కావు. అవి మీకే రివర్స్ కొడతాయి. శ్వాస అంత పవర్ఫుల్. శ్వాసే బ్రహ్మాస్త్రం, శ్వాసే నాగాస్త్రం. అస్త్రాలన్నీ శ్వాసతోనే నడిచేది. శ్వాసే సంమోహనాస్త్రం. జస్ట్ శ్వాసని గమనిస్తే చాలా అన్నీ వచ్చేస్తాయి. నీకు రానిదంటే ఏముండదు. శ్వాసతోనే అన్ని అస్త్రాలు పనిచేసాయి ఓల్డెన్ డేస్.
నీ యొక్క శ్వాసను బట్టే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు బ్రహ్మర్ష రాజర్ష అని చెప్పేసి తెలుసా? ఆ ఆ శ్వాసను బట్టి చెప్తారు, అంతేకాని ఆ పదవులు ఎలా ఇస్తారంటే ఇన్నేళ్ళు తపస్సు చేశారని కాదు. ఏమవుతుందో తెలుసా? ఆ బ్రహ్మర్షి కావాలంటే నిమిషానికి ఒక 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 శ్వాస తీసుకుంటే బ్రహ్మర్షి అయిపోతారు. 2 శ్వాసలు తీసుకుంటే రాజర్షి నిమిషానికి. 3 శ్వాసలు తీసుకుంటే మహర్షి. 4 శ్వాసలు తీసుకుంటే ఋషి. 5 శ్వాసలు తీసుకుంటే యతి. 6 తీసుకుంటే ఇంకేం లేదు, కొన్ని అష్టసిద్ధులు ఉన్నాయని చెప్తాం. 7 తీసుకుంటే కొన్ని సిద్ధులు, ఆడ భూమి మీద ఆడికి అట్రాక్షన్, ఒక హీరో లాంటి అనుకోవచ్చు. 8 తీసుకుంటే నీకు ఏ బిజినెస్లైనా అయిపోతాయి. ఎలాంటి బిజినెస్ మ్యాన్ అంతా 8 శ్వాసలే తీసుకోగలరు. 9 తీసుకుంటే అర్థమైన నీకు నిన్ను నీకోసం కొన్ని వేల మంది నిన్ను ప్రేమించడానికి రెడీగా ఉంటారు. నీకోసం అదే చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. అలా ఉంటారు. 9 తీసుకుంటే 10 అయితే 10 శ్వాసలు తీసుకుంటే మన చుట్టూ మన ఫ్యామిలీ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. అదే 11 తీసుకుంటే మనకి కావాల్సిన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. 12 తీసుకుంటే నార్మల్ సాధారణమైన లైఫ్ గడుపుతాం, అన్నీ ఉంటాయి. అదే 13 నుంచి ఏమవుతుంది? 13 తీసుకుంటే శ్వాసలు ఉన్నాయంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. 14 తీసుకున్నామంటే ఇంకా ఏంది, నీకు ప్రాబ్లం వచ్చే వరకు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదే 15 తీసుకున్నామంటే ఎందుకు బతుకున్నాం, మా జీవితం అనేది తెలియదు అంతే. ఉన్నాం, బతుకున్నాం అంతే. ఏదో లేని జీవితం ఉన్న నాళ్ళు బతకాలి కదా అని. 16 తీసుకుంటే సూసైడ్ చేసుకుంటారు అంతే. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ 16 శ్వాసలు తీసుకుంటే అదే నిమిషానికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అది 18 తీసుకున్నా అంటే ఇంకేం లేదు, ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు. మెంటల్ హాస్పిటల్లో ఉండాలంటే 18 శ్వాసలు తీసుకుంటుంటారు. ఇంకా 19, 20 అంటే ఇంకేం లేదు, రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు, ఫ్యామిలీలు ఉండవు, ఏమీ ఉండవు. ఆడి జీవితాన్ని ఆడ ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు అడుక్కుంటున్నాడో ఆడికే తెలియదు. అది అంటే మీ యొక్క శ్వాసను బట్టి మీ జీవితం మారు. మీ శ్వాస రేటు తగ్గించుకుంటూ ఉంటే బ్రహ్మర్షి దాకా దేనికి కౌంట్ చేస్తారంటే ఏదో మంత్రం చేశారు, ఆ తంత్రం చేశారు, అదేదో చేశారు, ఈ పూజలు చేశారని కాదు. నీ యొక్క శ్వాసను బట్టే మనల్ని కౌంట్ చేస్తారు అంతే. నీ యొక్క శ్వాసను బట్టి నీకు వాల్యూ ఇస్తారు. నీకు ఒక గౌరవం రావాలంటే నువ్వు శ్వాసను కరెక్ట్గా తీసుకోవాలి. నువ్వు గౌరవం పెంచుకోవాలంటే శ్వాసను కరెక్ట్గా తీసుకోవాలి. నువ్వు ఒక మనిషిలాగా ఉండాలంటే శ్వాసను కరెక్ట్గా తీసుకోవాలి. ఆ? నిన్ను 10 మంది గౌరవించాలంటే నువ్వు శ్వాసను కరెక్ట్గా తీసుకోవాలంతే. లేదండి మనకి ఈగో హర్ట్ అయిపోయి వాడు నన్ను గౌరవించలేదంటే ప్రాబ్లం నీలో ప్రాబ్లం ఏంటి అది? నువ్వు శ్వాస కరెక్ట్గా తీసుకోవట్లేదు, వాడు గౌరవించి ఎనర్జీస్ బాగాలేవు అంతే. లేదండి నాకు దిష్టి తగిలింది, అది తగిలింది, ఇది తగిలింది. నువ్వు శ్వాస కరెక్ట్గా తీసుకుంటే దిష్టిలు ఏం తగలవు. శ్వాస తీసుకోకపోతే మిగతా వాడు ఏమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు, ఆడి కళ్ళు ఈడి కళ్ళు పడ్డానికి నీ దగ్గర ఎనర్జీ ఉందని కొట్టుపడేస్తుంది. నీ దగ్గర ఏమీ లేకపోతే ఏం చేస్తుంది? ఓ ఏదైనా చేస్తుంది, ఏ ప్రాబ్లం అయినా వస్తుంది. ఆరా వీక్ అవుతుంది, చక్రాస్ వీక్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక పెళ్ళికి వెళ్ళి వస్తే అందుకే లేడీస్కి ఏంది సగం మందికి తలనొప్పులు, బజార్కి వెళ్ళి వస్తే తలనొప్పులు, తర్వాత ఇంటికి రాగానే అయింది డైజెషన్ ప్రాబ్లము, వామిటింగ్స్, ఓ ఎన్ని నీరసం వచ్చి పడిపోవడము, ఎన్ని జరుగుతాయి అన్ని జరుగుతాయి. చాలామంది ఉన్నారు ప్రాపర్గా ఆరా లాక్ తెలియదు, ఆరా లాక్ చేసుకోవడం తెలియదు, శ్వాస గమనించడం తెలియదు అంతే. అది చేసుకొని వెళ్ళండి. సరే అలా అనుకుంటే యాక్టర్స్ చాలా మంది, హీరోయిన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, మనం యాక్టివ్గా ఉంటాము. కారణం ఏంటి? వాళ్ళు కూడా సాధన చేస్తారు. సాధన చేయనంటూ వాళ్ళంటూ ఎవరు లేరు, కాకుంటే ఎవరు చెప్పరు. నేను ఇది చేస్తున్నా అని ఎవరు చెప్పరు. మీకు అందరికీ తెలుసు, యాంకర్ సుమా తెలుసా? తెలుసు సార్. యాంకర్ సుమా ఏం చేస్తుంది తెలుసా? రోజు రోజు మంత్ర సాధన చేస్తుంది. దత్తాత్రేయుని మంత్ర సాధన 5 crores చేసింది. యాంకర్ ప్రదీప్ తెలుసా? ప్రదీప్ అమ్మవారు సాధన చేస్తాడు, రోజు చేస్తాడు. బయటికి కనబడి ఎంత ఫ్యాషన్ ఉన్నా సరే అంతే. సుధీర్ తెలుసా? సుధీర్ సాధన చేస్తాడు. చిరంజీవి తెలుసు కదా అందరికి, చిరంజీవి సాధన చేస్తాడు, ఆంజనేయ స్వామి సాధన చేస్తాడు. రామ్ చరణ్ తెలుసా? ఆంజనేయ స్వామి సాధన చేస్తాడు. పవన్ కళ్యాణ్ తెలుసా? వారాహి సాధన చేస్తాడు.
ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి పట్టుకుంటేనే నువ్వు ఇలా ఉన్నావు. దట్ ఈస్ బ్రత్. శ్వాసనే దాన్ని శ్వాసగా చేసుకొని పట్టుకుంటారు. పట్టుకుంటేనే వాళ్ళందరూ ఉన్నారు తప్పితే ఏదో ఊరికే ఎవ్వరు కూడా ఏది కారు. నువ్వు శ్వాసను గమనించి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. రాందంటే ఏముండదు. నీ ఫినాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ఇష్యూసా, లేక ఫ్యామిలీ రిలేషనా, సోషల్ రిలేషనా, లేకుంటే ఇంకా ఎన్లైట్మెంట్ కావాలా, అన్నిటికీ దేనికంటే మూలం ఏంటంటే శ్వాస అంతే. శ్వాసను గమనించడం, నువ్వు ఎన్ని శ్వాసలు తగ్గించుకుంటావో, ఎంత ప్రాణాయామం చేయగలుగుతావో చేయగలిగితే చాలా అన్నీ మారిపోతాయి. ఎందుకు ఓల్డెన్ డేస్లో ఇలా పట్టుకుంటే ఇలా బంగారాన్ని సృష్టించేవారు, అన్నీ సృష్టించేవారు, అవి పట్టుకుని మట్టి కూడా బంగారం అయిపోయేది. కారణం ఏంటి? జస్ట్ శ్వాసతోనే చేయగలిగారు. ఎందుకు కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ చేయి తగిలితేనే మనకు రోగాలు పోయాయి? వాళ్ళ యొక్క శ్వాస అంతే. వాళ్ళ శ్వాసలో వాళ్ళ ఆరాలోకి వాళ్ళ శ్వాసలోకి వెళ్తే నీకు తగ్గిపోతాయి అంతే. చాలా మంది అవధూతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు తగ్గుతుంది? వాళ్ళు ఆ శ్వాస ఆ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి. దానికి ఏం చేశారు? వాళ్ళు మౌనంగానే కూర్చున్నారు అంతే. దానికే చాలా మంది చెప్పారు, మన పత్రి సార్ కూడా చెప్పేవాడు, మౌన వ్యాఖ్య పరబ్రహ్మ తత్వం. దట్స్ ఆల్ అంతే. మౌన వ్యాఖ్యం అంతే. అని తప్ప మనం ఏం చేస్తామంటే ఇంకా 100 రకాలు చేసేసి ఏమేమి మౌనంగా కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, మీకు అర్థం కావట్లేదురా, ఉదయం సాయంత్రం మౌనంలో కూర్చొని నేను అన్నీ ఇచ్చేస్తా అన్నాడు. అది తప్ప మళ్ళీ మిగతా అన్నీ చేసేస్తాము. అది ఆ? అది చేయగలిగితే, మీరు యొక్క శ్వాసను ఉదయం సాయంత్రం గమనించగలిగితే సంధ్యా సమయాల్లో చాలా అన్నీ వచ్చేస్తాయి.